కొంతమంది అడిగారు ఏంటి ఆ టైంలో జనరేషన్ తీస్తే ఇప్పటి జనరేషన్ కరెక్ట్ అవుతారా లేదా అని. సో నాకు మహానటి విపరీతంగా నచ్చింది. మహానటి ఈ జనరేషన్ సినిమా కాదు కదా. సో ఎక్కడో పవర్ఫుల్గా కమ్యూనికేట్ అయిన సీన్స్ అన్నీ మీకు బాగా గుర్తున్నాయి. కొన్ని హిందీ సాంగ్స్ అవి ఉండేసరికి కొంతమంది 80s 90s సాంగ్స్ కొంతమంది యూత్ కనెక్ట్ అవ్వలేదు. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని కూడా ఎందుకన్నానంటే ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద రివ్యూస్, మొత్తం అన్ని రివ్యూస్ చదివా నేను. అందులో పర్సనల్ అటాక్స్ ఉన్నాయి, అవన్నీ నేను పక్కన పెడితే అందులో నచ్చిన అంశాలు చాలామంది రాశారు. అండ్ అందులో ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు గ్రేటానందమూర్తి గారికి జరిగిన ఇంటర్వ్యూ వల్ల ఇంకోటి అతను ఎంత అటాక్ చేసినా ఏం చేసినా నాకు రివ్యూలో గ్రేటాంధ్రాలో నేను మన కూడా చెప్పాను. గ్రేటాంధ్రాలో రాసిన రివ్యూలో నాకు చాలా విషయాలు నచ్చాయి ఫ్రాంక్గా. సో మీరు 80s 70s అన్నారు. నేను వాగ్దానం సినిమాలోది ఒక పాట ఘంటసాల గారు సీతాకళ్యాణ పాట పెట్టా. ఆ పాయింట్ని గ్రేటాంధ్ర రివ్యూ ఆయన పర్టికులర్గా నోట్ చేశాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ కదా, ఇది గుర్తుంచి ఉంటుందా లేదా, ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారా లేదా అన్నప్పుడు, ఇలాంటి రివ్యూస్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అతను 2.25 ఎంతో ఇచ్చాడు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. బట్ నేను చదివిన రివ్యూలలో అతను మెన్షన్ చేసిన అవన్నీ నాకు బాగా నచ్చాయి. సో అవన్నీ బేస్ చేసుకొని నాకు తెలిసి ప్రతి డైరెక్టర్కి తను చేసిన వర్క్ చాలా గొప్పగా ఉంటుంది. ఒక్క ఫ్రేమ్ తీయాలన్నా సరే ఒప్పుకొని దర్శకులను చూసా. అలాంటిది సమ్ 11 to 13 minutes ఈ రివ్యూస్లో వచ్చిన కామన్ పాయింట్స్ అన్నీ తీసుకొని 11 to 13 minutes ట్రిమ్ చేశాను నేను యాక్చువల్గా. సో నేను రివ్యూస్ని సీరియస్గా తీసుకుంటా అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో రవితేజ గారి పక్కన జిక్కి గారికి మంచి మాస్ క్యారెక్టర్ పడింది. యాజ్ అ డైరెక్టర్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి హీరోయిన్స్ చూస్ చేసుకునేటప్పుడు? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ డే వన్నే ఆడియన్స్ అంటే జనరల్గా ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు కన్నా. ఇప్పుడు చాలా కొంచెం సైలెన్స్ అమ్మా, ఇక్కడ నిల్చిన వాళ్ళందరూ కొంచెం సైలెన్స్. ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు కన్నా. సో డే వన్నే ఫిక్స్ అయిపోతున్నారు సినిమా ఎలా ఉంది, సినిమా ఎలా ఉందని. అది మీకు ఓకేనా? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? 100% అండి. సినిమా చూడాలా వద్దా అనేది మన ట్రైలర్ని బట్టి, మన సాంగ్స్ రిలీజ్ ముందే బ్లాక్ బస్టర్ అయ్యి, ఒక సాంగ్ 2 సాంగ్లు కాదు, ఎంటైర్ ఆల్బమ్. జిక్కీ సాంగ్లో లిరిక్స్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు చాలామంది, ఎన్ని రోజులైంది ఇలాంటి లిరిక్స్ విని అని. సో డే వన్ డిసైడ్ అవ్వడానికి, సినిమా చూడడానికి, ఇప్పుడు సినిమా నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే పర్సనల్ అటాక్స్ పక్కన పెట్టేస్తే సినిమా నచ్చిన వాళ్ళు కూడా టికెట్ కొనుక్కున్న సినిమా, అరే హరీష్ ఒక సినిమా తీసాడు బాగుంటుంది అని సాంగ్స్ విను, ట్రైలర్ విను, టీజర్ విను, లోపలికి వచ్చిన వాళ్ళు కదా. సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి హూ ఎవర్ వాచ్ మై ఫిల్మ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్. I respect all the people who bought the ticket and watched the film, first of all. I have a huge respect on that. So, జిక్కీ అనే క్యారెక్టర్కి ఎందుకు కొత్త అమ్మాయికి వెళ్ళామంటే, ఆ 90sలో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో అనిపించడానికి. సో ఫ్రెష్ ఫేస్ అయితే న్యాచురల్గా ఆ స్ట్రీట్లో ఒక జిక్కీ అనే అమ్మాయి ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ స్టార్స్ని, సూపర్ స్టార్స్ని పెడితే వాళ్ళు చేసిన మిగతా మోడర్న్ సినిమాల తాలూకు ఇమేజ్ అంతా ఓవర్ షాడో అవుతుందని అలా పెట్టాము. సాంగ్స్లో డెఫినెట్గా ఐఎమ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్, ఐ లవ్ సాంగ్స్. నేను చాలామంది సోషల్ మీడియాలో మోడర్న్ రాఘవేంద్ర అంటున్నారు, ఐ టేక్ ఇట్ యాస్ కాంప్లిమెంట్. సాంగ్స్లో డెఫినెట్గా సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. ఒకవేళ ఉమెన్నే ఆబ్జెక్టిఫై చేయాలనుకుంటే సినిమా అంతా మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయి లంగావణిలో ఉంటుంది లేదా శారీలో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా టాకీలో తీసిన సీన్స్లో కూడా ఎక్కడ కావాలని చెప్పి, ఈవెన్ తో యంగ్ కపుల్ ఆర్ ఇన్ లవ్, ఎక్కడ కూడా అనవసరపు ఎక్స్పోజింగ్ కానీ అది ఇప్పుడు చేయలేదు. సో నేను చెప్తున్నా కదా, కన్వీనియంట్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు టాకీలో ఒక 40-50 సీన్లు అమ్మాయి ఉంటే ఆ లంగావని వదిలేసి సాంగ్స్లో ఎప్పుడో వచ్చే ఒక సాంగ్స్లో పట్టుకుందాన్ని ఆబ్జెక్టిఫై చేస్తారు. సో ఇవన్నీ చూసినప్పుడు నవ్వు వస్తుంటుంది. ఓవరాల్ సినిమా అయితే మీ టేకింగ్ కానీ, రవణ్ యాక్టింగ్ కానీ, సత్య అన్న కామెడీ మెయిన్ చాలా బాగున్నాయి అన్న. అండ్ సినిమా గురించి అయితే ఇంకా క్వశ్చన్స్ ఏం అడగాలనుకోవట్లేదు. అండ్ ఐ థింక్ రవి అన్న మీరు చాలా క్లోజ్ అని తెలుసు. సో రవానికి మీకు ద మెమొరెస్ట్ సిచ్యువేషన్ మాకు చెప్తారా? అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉన్న మెమొరబుల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకుంటారా? రవణ్యక నాకు ఎప్పుడు కలిసినా మెమరబులే. హీ నెవర్ బిహేవ్స్ లైక్ ఎ స్టార్. ఒక స్టార్ అంటే నిజంగా ఒక సూపర్ స్టార్ మన అన్నయ్య అయితే ఎలా ఉంటుందో, మీ అన్నయ్య ఒక సూపర్ స్టార్ అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప నేను అతని స్టార్లా చూస్తాను తప్ప ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయరు, ఆయన ఫీల్ అవ్వరు. ఎవ్రీడే ఈజ్ అ మెమరబుల్. సో మన సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలిసాను. కలగానే ఏంటబ్బాయి కొంచెం డివైటాక్ వచ్చినట్టుంది అంతే కదా అన్నారు. అవుననే, లేదు కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం అంటే సరే ఓకే కానీ ఆల్ ది బెస్ట్ అన్నారు. కలిసారు, షార్ట్ రెడీ అయిపోయింది అని వెళ్ళిపోయారు. సో ఏది ఆయన అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు బేసిక్గా. సో ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం. అండ్ కళ్యాణ్ గారితో మెమరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే, గబ్బర్ సింగ్ వెనక థర్డ్ డే రిలీజ్ అయిపోయిన థర్డ్ డే కలిసా.
థర్డ్ డే కలిస్తే ఆయన కూడా లాస్ట్ అంటే అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో అప్పుడు కూడా బాగా స్ట్రెస్ అయ్యాం కదా, హెల్త్ జాగ్రత్త, నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నావు, బాగా చెయ్యి, ఇప్పుడు పెద్ద సక్సెస్ వచ్చింది కదా జాగ్రత్త, ఇలా చెప్పారు తప్ప ఆ సినిమా అక్కడ ఎంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఎక్కడంత కలెక్ట్ చేసింది అసలు అడగలేదు. ఆయన కూడా అన్ని సంవత్సరాల తర్వాత అంత పెద్ద హిట్ వస్తే దాన్ని అసలు పెద్దగా నెత్తికి ఎక్కించుకోలేదు. సో అక్కడ ఐ ఫెల్ట్ దట్స్ అ బెస్ట్ మెమరబుల్ సీక్వెన్స్. అలాగే మొత్తం డబ్బింగ్ చెప్పేసిన తర్వాత ఆయన నేను ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను, ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు. హరీష్ ఇట్రా అని చెప్పని పిలిచారు. పిలిచిన తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది నేను చెప్పను, బట్ నా అభిమానులందరికీ నువ్వు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నావు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో అది రిలీజ్ బిఫోర్ ఊహించారు ఆయన. దానికి నేను అదే ఆ షేక్ హ్యాండ్ ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ సార్, ఐఎమ్ దివి. యా, నెక్స్ట్ రామ్ పోతినేని గారితో మూవీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి చాలా. రూమర్స్ ఏం కాదమ్మా, క్వశ్చన్ అడగండి. యా, అది నిజమైతే అది ఎలాంటి మూవీ అయి ఉండొచ్చు? యా, డెఫినెట్గా రామ్ని చాలాసార్లు కలిశాను. ఇంకా రామ్ ఎనర్జీ గురించి, అతని పర్ఫార్మెన్స్ గురించి, అతనుకున్న సినిమా పట్ల రామ్కున్న డెడికేషన్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మొన్న కూడా డబుల్ స్మార్ట్కి ఆయన షిఫ్ట్ అయినప్పుడు 15 డేస్లో వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఎలా సంపాదించానో చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. డెఫినెట్గా రామ్ గారికి నేను ఏం చేశానంటే, ఇంతకుముందు ఒకసారి ఒక ఇద్దరు హీరోలను ఒక చెప్పా. సో ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది, ఇంతకుముందు ఒకసారి చెప్పా. సో అందులో అసలు ఒక ఫైట్ కానీ ఒక చిన్న చెంపదెబ్బ కూడా ఉండదు. సో ఐ వాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఒకసారి చెప్తే, బ్రో మన ఇద్దరం చేస్తే ఫ్యాన్ 5లో తిరగాలి, ఇది 2లో తిరుగుతుంది అన్నాడు. సో ఆ లైన్ విన్నాక నేను ఓకే రామ్ 5లో తిరిగే ఫ్యాన్ తిరగడం కాదు, అసలు టాప్ లేచిపోయే కంటెంట్తోనే వస్తాను నేను అని చెప్పి వచ్చాను. సో యా, వెరీ సూన్ ఐఎమ్ ఈగర్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫిల్మ్ విత్ రామ్. వెరీ సూన్ ఉంటుంది. నెక్స్ట్ హాయ్ సార్. అడిగిన సో దీనిలో మూవీలో ఒక వర్డ్ ఉంది, కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్టని. అవునా? ఆ వర్డ్ చాలా బాగుంది, కానీ ఆ వర్డ్ మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? నేను కట్నం తీసుకోలేదు కాబట్టి. ఓకే. అలా కాదు, ఏమవుతుందంటే ఆ కాన్సెప్టే నాకు ఒక అమ్మాయిని ఇద్దరు ఏకమవుతున్నప్పుడు, ఒక మంచి ముహూర్తంలో ఇద్దరు ఏకమవుతున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి ప్రేమతో అమ్మాయికి బట్టలు పెడతారా, నగలు పెడతారా అనేది ఆడపిల్ల తల్లిదండ్రుల పర్సనల్ విషయం. దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఈ డిమాండింగ్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలోనే ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు అనేవాళ్ళు నిజంగా డెఫినెట్గా వరకట్నం చావులు అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళోనే, లేకపోతే మా దూర ఫ్యామిలీలోనో అలాంటి ఇన్సిడెంట్ నేను చాలా చూసాను. కేవలం పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ కట్నం అనే దాని గురించి అవన్నీ చూసా. సో ఈ సినిమా కూడా ఆ బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చెప్పదలుచుకున్నాను. నీకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు డబ్బు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావా, అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకున్న క్లారిటీ మగవాడికి ఉండాలి. సో ఖచ్చితంగా ఆ డైలాగ్కి ఇలాంటి చాలామంది ఆడపడుచులు నాకు మెసేజ్ చేశారు. సో ఒకటి రాసినప్పుడు అది 10 మందికి రాసినప్పుడు వచ్చిన హై కంటే కూడా అది 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా హై వస్తుందమ్మా. సో మీరు ఆ డైలాగ్ గుర్తు చేయడం, నేను చెప్పడం మళ్ళీ చెప్తున్నాను. నిజంగానే కట్నం తీసుకొని కాపురం చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు, అది చాలా చాలా తప్పు. థ్యాంక్ యూ. హాయ్ సార్. యా, నా పేరు తేజ. ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్, ఇప్పుడు క్లియర్ చేద్దాం. మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్లో రాశారు. నాకు త్రివిక్రమ్ గారికి కూడా ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలామంది. ఓకే, అది నిజమేనా? మంచి క్వశ్చన్ వేసావు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు 2 సార్లు 3 సార్లు మొత్తం ఆయనకి 5-6 నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్. నేను చిన్నప్పటి నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, ఈవెన్ మాయాబజార్ డైలాగులు కూడా నాకు. సో ఈవి సత్యన గారి సినిమాలో డైలాగ్స్. సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది, నాకు చాలా ఇష్టం ఉంటుంది. సో అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయనకి 3 సార్లు నంది అవార్డు వచ్చింది. నాకంటే చాలా సీనియర్ ఆయన. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్. బిఫోర్ నేను చెప్తున్నా, నాకంటే చాలా సీనియరు. ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, నేను ఎక్కడ చెప్పలేదు, ఎవరు అడగలేదు ఈ క్వశ్చను. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, అతడు సినిమా ఆయన కొన్ని 100 సార్లు చూసుంటారు. అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి. చూడండి, అన్నయ్య బాగా చదువుతున్నాడు, నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్న ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ పంచ్ డైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటే నా సినిమాలో
త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు. మా నాన్నగారికి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం. నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే ఇంక నేను కూడా లాభం లేదు. 10,000 భావంలో త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి, సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి, త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుకు, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు కావాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్. అది ఇంకా ఈ చెప్తున్నా కదండి, సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్, టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే.